ఇక మరి గాంధీ భవన్లో ఆత్రం సుగుణమ్మ ఇక మరి ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చింది. మరి ఈ తల్లి ఏం చెప్పబోతుంది? ఇక కవిత మరి ఏమో నీ దండం పెడితే అంటే బీసీలో నోరు మూస్తున్నారు, రాజ్యాధికారం దోచుకుంటున్నారు. ఇక అందుకనే నాకు తెల్లని దాకా నిద్ర పడతలేదని ఇప్పుడు 17 తారీఖు కూడా ఏదో రైలు రోగం పెట్టుకుందట తల్లి. ఇక తెలంగాణకి వెళ్ళి ఒక్క రైలు కూడా ఢిల్లీకి పోనీయా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే మీరు ఎలక్షన్లో పోవాలి అనేది ఇప్పుడు కవితమ్మ కంకణం కట్టుకొని ఇప్పుడు ఢిల్లీలో ఉందా. మరి ఏం చెప్తావా తల్లికి? మరి బీసీలకు మరి రిజర్వేషన్లు ఇస్తారా? అసలు ఏంది ఏం కథ, ఎందుకు ఇటు నానబెడుతున్నారు? అసలు దేశంలో ఎవరు చేయనటువంటి పని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. అనుకున్న ఒక లక్ష్యం అంటే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించి వాళ్ళకు అధికారికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని అభివృద్ధి పరచాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మరి చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారో ఒకసారి ఆలోచించాలా. ఎట్లా నాలుక ఉంది కానీ అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మర్యాద కాదు. వాళ్ళు చేయనటువంటి పనులు మా గవర్నమెంట్ చేస్తుంది. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఈ రోజు అందరూ బాగుపడాలి, దేశంలో అందరూ కూడా సబ్బండ వర్గాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, రాజకీయ ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టింది మా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తను ఏమనుకుంటుందంటే తను అంటే ఇక్కడ చేస్తున్నటువంటి మంచి పనులు ఓర్వలేక తను ఆ విధంగా మాట్లాడుతుంది కవిత గారు. కానీ ఆమె చేసేటువంటి పని ఆమె ఒకసారి అర్థం చేసుకోవాలి.